Hi everyone, welcome back to my channel Bannus Mom. Hope you all are doing good. నేను ఈరోజు మీతో ఈ వీడియో ట్యుటోరియల్లో గోండ్ పెయింటింగ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. ఇండియాలో ఉన్న ఎన్నో ఆర్ట్ ఫామ్స్లో ట్రైబల్ కానీ ఫోక్ కానీ ఎన్నో ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి మన ఇండియాలో. వాటిల్లో ఒకటి ఈ గోండ్ ఆర్ట్. ఇది మీకు మ్యాక్సిమం ప్రిడామినెంట్గా మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. గోల్డ్ ఆర్ట్కి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని నేను మీతో ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, గోల్డ్ ఆర్ట్లో జనరల్గా ఫ్లోరా, ఫోనా, యానిమల్స్, ఫ్లవర్స్, ప్లాంట్స్ అంటే ఇలాంటివన్నీ ఎక్కువగా డ్రా చేస్తారు. హ్యూమన్ ఫిగర్స్, గాడెసెస్ లాంటివి కూడా ఉంటాయి, కానీ చాలా రేర్గా కనిపిస్తాయి. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫిగర్స్ని కనెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఈ డియర్కి ఉన్న కొమ్ములు, వాటిల్లోంచి నేను ఒక చెట్టు డ్రా చేశాను. అంటే ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి కనెక్టివిటీ అనేది గోల్డ్ పెయింటింగ్లో కనిపిస్తుంది అన్నమాట. సో నేను నా ఫిగర్ డ్రా చేసేసుకున్నాను. మీరు కావాలి అంటే ఇప్పుడే అవుట్లైన్ డ్రా చేసుకోవచ్చు. లైక్ రెనాల్డ్స్ వాటర్ ప్రూఫ్ బ్లాక్ జెల్ పెన్ యూస్ డ్రా చేయొచ్చు. లేదు అంటే జీరో బ్రష్తో బ్లాక్ పెయింట్తో కూడా అవుట్లైన్ డ్రా చేయొచ్చు. కానీ నాకు ఒక పర్ఫెక్ట్ ఫినిష్ కావాలి కాబట్టి నేను కలరింగ్ అంతా ఫినిష్ అయ్యాక అవుట్లైన్ డ్రా చేస్తాను. రైట్, గోల్డ్ పెయింటింగ్ ఉన్న ఇంకో మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే వైబ్రెంట్ కలర్స్. అంటే చాలా బ్రైట్ కలర్స్ యూస్ చేస్తారు. ఇమాజినేషన్ కాబట్టి ఒక యానిమల్కి లేదా ఒక ఫిగర్కి కావాలంటే 2-3 కలర్స్ కూడా యూజ్ చేసి ఫిల్ చేస్తారు. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నేను గోల్డెన్ ఎల్లో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక డీర్కి టీల్ బ్లూ డ్రా చేస్తాను. ఇంకొక దానికి పింక్. అలాగే లీవ్స్కి నియాన్ ఎల్లో, నియాన్ గ్రీన్ యూజ్ చేసి కూడా ఫిల్ చేస్తాను. రైట్, కలరింగ్ ఫినిష్ అయ్యాక నేను ఇప్పుడు జెల్ పెన్ యూజ్ చేస్తూ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డీటెయిలింగ్ పార్ట్. ప్రతి ఫిగర్ని ఫిల్ చేయాలి. డాట్స్తో కానీ, షార్ట్ లైన్స్తో కానీ, సెమీ సర్కిల్స్తో కానీ, దేనితో అయినా మనం ప్రతి ఫిగర్ని కంప్లీట్గా డీటెయిలింగ్ ఇస్తాం. అదే గోల్డ్ ఆర్ట్కున్న ఇంకొక మేజర్ క్యారెక్టరిస్టిక్. మీరు చూస్తున్నట్టయితే నేను డియర్కి షార్ట్ లైన్స్ యూజ్ చేస్తాను. లేటర్ లీవ్స్కి డాట్స్, కొమ్మలకేమో లైన్స్ అలా యూజ్ చేసి కంప్లీట్ ఫిగర్ అంతా నేను ఫిల్ చేస్తాను.
సో దిస్ ఇస్ ద ఫినిష్డ్ లుక్. గోండ్ పెయింటింగ్ ఉన్న ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ప్లెయిన్గా ఉంచాలి, అన్లైక్ మధువాని పెయింటింగ్. సో ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకునే ఈ ఇన్ఫర్మేషన్, నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. See you in my next video. Until then, bye. Take care.